ప్రాస్పెక్ట్కి 3 డౌట్స్ ఉంటాయి. ఇది నిజంగా వర్కౌట్ అవుద్దా? ఫస్ట్ వీళ్ళకి ఈ డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది వర్కౌట్ అవుద్దా అని ఒక డౌట్. రెండోది, నేను ఇది చేయగలనా లేదా అని ఇంకో డౌట్ ఉంటుంది. మూడోది, ఇది నాకు వీళ్ళు హెల్ప్ చేస్తారా లేదా అని ఇంకో డౌట్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీ ఫాలోఅప్లో ఈ విషయం మీరు స్టార్ట్ చేయాలి. ఈ విషయం వాళ్ళు అడగరు, మీరు చెప్పాల్సిందే. ఈ బిజినెస్ నేను చేయగలనా లేదా అని నాకు చాలా డౌట్ ఉండే, బట్ ఈ బిజినెస్లు నేను ఇప్పుడు మీ దాకా వచ్చి ఎలా చేయగలిగానో దీనికి ఆల్రెడీ డిజిటల్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఈజీగా మన మొబైల్తోటో లేకపోతే జస్ట్ ఈ పీడిఎఫ్లతోటో ఈ బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, డైలీ ఒక 2-3కి మనం ఆపర్చునిటీ చెప్పడం ద్వారా ఇది వర్కౌట్ అవుతుంది, దీని మీద ఇంత సంపాదించారు అని కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీ దగ్గర ఉంటే ఆ లెక్కలు చెప్పండి. ఇలా మీరు ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే అవి చూపించండి. అంటే ఇండస్ట్రీలో వర్కౌట్ అవుద్దని. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన పేపర్ కట్స్ ఉంటాయి. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇంత గ్రోత్ అవుతుంది, ఏపీలో ఇంత గ్రోత్ ఉంది, తెలంగాణ ఇంత గ్రోత్ ఉంది, ఇలాంటి పేపర్ కట్స్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏమైనా ఉంటే అవి చూపించండి. వర్కౌట్ అవుద్దా లేదా అనే దానికి వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది. రెండోది, నేను చేయగలనా? సో ఈ డౌట్ ఏంటంటే స్టార్టింగ్లో మీ స్టోరీ చెప్పండి. స్టార్టింగ్లో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు నా చుట్టుపక్కల ఎక్కువ మాట్లాడేవని కాదు, నలుగురితో మాట్లాడాలని నాకు మొహమాటం ఉండేది. నెమ్మదిగా ఈ ట్రైనింగ్స్లో కూర్చోవడం వల్ల నా మొహమాటం, ఈ భయాలంతా పోగొడుతూ నెమ్మదిగా ఇందులో నేను నిలదొక్కుంటున్నా. సో నువ్వు కూడా ఇలా నెమ్మదిగా నేర్చుకొని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పండి. మూడో పాయింట్, ఈ బిజినెస్ మనం ఒక్కలమే కాదు, మన వెనకాల పెద్ద టీం ఉంటుంది. నీకు చెప్పడం రాకపోతే నీ పైన నేను ఉంటా, నాకు చెప్పడం రాకపోతే నా పైన ఇంక 2-3 ఉంటారు. ఇలా మనల్ని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ముందుకు వస్తాం. నువ్వు ఒక్కడవే కాదు, నీ వెనకాల ఒక పెద్ద టీం ఉంది. అందరం కలిసి పని చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి మీకు మేము సపోర్ట్ ఇస్తాము అనే యాంగిల్లో మీరు ధైర్యం చేయండి.